కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో గురువారం రోజున మద్దికేరకు చెందిన గద్దెల రాజు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మండల తాలూకు ప్రజల సహకారంతో నేను నామినేషన్ వేయడం జరిగినది. ప్రజల సమస్యలు ఏమున్నా ఆ సమస్యలన్నీ తీరుస్తానని, విద్య, వైద్యం, త్రాగునీరు, పేదరికం లాంటి సమస్యలను నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన నా వెనక అన్ని పార్టీల రాజకీయ నాయకులు నాకు వెనకుండి సహకరిస్తున్నారని, అందుకే నేను ముందుండి నామినేషన్ వేసి ప్రజల కోసం కష్ట సుఖాలు తెలుసుకుని సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ప్రజలు ఎంతో నాకు సహకారం, ఆశీర్వాదాలు అందిస్తున్నారని, ఈ ఎన్నికలలో నాకు అత్యధిక మెజారిటీని అందిస్తారని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు, నా తోటి అనుచరులకు, కార్యకర్తలకు అందరికి ముందుగా నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు మనము అనుకున్న విధంగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మన నామినేషన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయేటువంటి కాలంలో నా యొక్క ప్రచారంలో నాకు తోడుండి ప్రతి ఒక్కరు నాకు వెన్నుండి నడిపించాలని చెప్పేసి పత్తికొండ నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఎలాగైనా కానీ 2024 ఎలక్షన్లో నాకు మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎల్లప్పుడూ మీతో పాటు ఉండి మీకోసం మీ కష్టాల్లో తోడై ఉండి మీలోబడిగా ఉండి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సేవలు నేను పత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి అందిస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నేను ఇండిపెండెంట్గా చేస్తున్నప్పటికీ ఇతర పార్టీలు కూడా నాకు మద్దతుగా ఉన్నాయి, బ్యాక్ బోన్గా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంపల్సరీ నాకు అన్ని పార్టీలో సపోర్ట్ ఉన్నందునే నేను ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ తోడు ఎల్లకాలం నాకు ఉండి ఇలాగే నన్ను ముందుకు నడిపించాలని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరికి తెలుపుకుంటాను. కంపల్సరీ మీరు ఈరోజు చేయడం నాకు ఇచ్చేటువంటి అభిమానాన్ని నేను గుండెలో పెట్టుకొని మీకున్న కష్టాన్ని కంపల్సరీగా కాన్స్టిట్యున్సీలో ఎక్కడున్నా కూడా నేను ప్రతి సమస్యలను తీర్చడానికి, రైతులకు నీరు అందివ్వడానికి, అలాగే ఉపాధి మరియు అభివృద్ధి, వైద్యానికి సంబంధించిన ప్రతి విద్యకు సంబంధించినటువంటి నేను ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తానో ప్రతిదీ కంపల్సరీ అందరికీ అమలు చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.